నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జనతా వారధి సమస్య మీద పరిష్కారం మాది అంటున్న బీజేపీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ 45 రోజుల నిరసనలు. ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం. గాంధీ నెహ్రూల పేర్లు చెరిపేయాలని చూస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్. సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు. ముప్పై 32 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన జనతా వారధి కార్యక్రమం రాజమండ్రి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమండ్రి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీసీఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం అలాగే మంత్రులు ఇతర పార్టీలు ప్రజా సమస్యలు స్వీకరిస్తారు. అయితే ప్రజలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు మరియు మా కార్యకర్తలు గ్రామ స్థాయిలో చేస్తున్న పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనలు పార్టీ దృష్టికి తీసుకువస్తూ ఆ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా కృషి చేసే విధానాన్ని బీజేపీ రూపొందించిందన్నారు. కేవలం వ్యక్తిగత సమస్యలను ప్రజలు అధికారుల వద్దకు తీసుకువెళ్తారు. వీరికి అండగా నిలుస్తూ ప్రతి సోమవారం గ్రీవెన్స్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. కానీ యావత్ సమాజానికి సంబంధించిన సమస్యల ప్రస్తావనలో ఎంతో కాలంగా బీజేపీ కీలకంగా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా అవసరాలు, ఇతర సమస్యలపై జనతా వారధి ప్రజల పక్షాన పనిచేస్తుందని అన్నారు. జనతా వారధి జోనల్ ఇన్ఛార్జ్ బొమ్మల దత్తు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి 12:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఉండి ప్రజల నుండి ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వెంటనే పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, మచిలీపట్నం జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి మీ సమస్య మా బాధ్యత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రంగుల గోపి, పరిమి రాధ, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, మద్దిపట్టి రజని, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, లాయర్ సూర్యప్రభ, నాగాల శివ, నందివడ సత్యనారాయణ, బివి రామారావు, రవిశంకర్, మీనాక్షి, మోహిని, జిల్లా కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. रामकृष्णारेड्डी महालक्ष्मी नामी सहकुटुंबानां क्षेम धैर्य विजय अभय आयुः सिद्ध्यर्थम् इष्ट काम्यार्थ मनोवांछित कार्य दिग्विजय कटाक्ष सिद्ध्यर्थम् श्री कल्याणी देवी समेत श्री स्वामी देवता परिपूर्ण करुण कटाक्ष अनुग्रह प्रसाद सिद्ध्यर्थम् सर्वविद्यानमीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ఏదైతే ప్రజా ఫిర్యాదుల విభాగం గతంలో రాష్ట్ర పార్టీలో వారధి అనే కార్యక్రమం ద్వారా శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉండి ప్రజా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కారం కోసం అధికారులకు పంపించారో అదే కార్యక్రమాన్ని ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనతా వారధి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిల్ని అధికారులతో పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు పెద్దలు సోము వీర్రాజు గారు నేను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎవరు అందుబాటులో ఉంటే పార్లమెంటు సభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, నేను కానీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు పంపించి వాటిని పరిష్కారం చేయాలనేది రాష్ట్ర అధ్యక్షుల వారి లక్ష్యం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించాలి, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారో వాటికి అయితే అవునని లేకపోతే లేదని సమాధానం రావడం తప్పించి సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదు. మేము దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం అయ్యి సంబంధిత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి మరలా సమాచారం అందే ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో కొంతమందిని దీనికి బాధ్యులుగా కూడా పెట్టడం జరిగింది. వారందరూ దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. వారధి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం అలానే పార్టీలు కూడా నిర్వర్తిస్తున్నాయి. ఈ జనతా వారధిని భారతీయ జనతా పార్టీ పోలవరం ఈజ్ ది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోలవరం అంటే దానికి ప్రాధాన్యత ఉందనేటువంటి ఒక ఆలోచనతో పోలవరం గురించి చెప్తూ ఉంటాం. అలాగనే జనతా వారధి కూడా లైఫ్ లైన్ ఆఫ్ ది పబ్లిక్, లైఫ్ లైన్ ఆఫ్ ది బీజేపీ. ఇందులో 2 అంశాలు భారతీయ జనతా పార్టీ క్రోడీకరించి తీసుకుంది. ఒక కార్యకర్త ప్రజానాయకుడిగా ఎదగాలంటే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేయడం, తద్వారా ప్రజల్లో గుర్తింపు పొందడం, ప్రభుత్వంతో ఆ పనులు చేయించడం, ఇది బీజేపీకి చాలా అవసరం. తెలుగుదేశం పార్టీ, కొన్ని రాజకీయ పక్షాలు, ఎస్టాబ్లిష్డ్ రాజకీయ పక్షాలు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న పార్టీ. మండల స్థాయిలో కార్యకర్త ప్రజా సమస్యలను స్వీకరించి తద్వారా ప్రజల్లో గుర్తింపు పొందేటువంటి ఆలోచన నిర్మాణం చేయాలనేది పార్టీ యొక్క లక్ష్యం. ఆ దృష్ట్యా రాష్ట్రంలో ఈవేళ 4 ప్రాంతాల్లో ఇలాంటి జనతా వారధిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, రాజమండ్రి, అలానే విజయవాడ, రాయలసీమలో ఒక ప్రాంతం. బేసిక్గా ఈ కార్యక్రమాన్ని గత సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రారంభించారు. జిల్లా పార్టీలు అన్ని జిల్లాల్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఫౌండేషన్ చైర్మన్ మార్గని భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నిరుద్యోగ రహిత నగరంగా రాజమండ్రి చేయాలని నా లక్ష్యమనే నినాదంతో రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఫౌండేషన్ చైర్మన్ మార్గని భరత్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. మంజీరా కన్వెన్షన్లో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. సుమారు 70 కంపెనీలు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముందుకు రావడం విశేషం. యువత ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అంచనాలకు మించి వచ్చేశారు. ఇంటర్వ్యూలతో పాటు స్పాట్లో ఆఫర్ లెటర్లు అందిస్తారని సమాచారం ముందుగానే ప్రచారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు రావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారా అని ఒకంత ఆశ్చర్యం, ఆవేదన కూడా కలిగించే వాస్తవిక దృశ్యాలు ఇవిగో ఇలా కనిపించాయి. ఉద్యోగ అవకాశాలు ఫార్మా, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటళ్లు, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్ మేనేజ్మెంట్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, మాల్స్, అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్, ఇతర రంగాలకు అవసరమైన ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎగబడ్డారు. 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, పీజీ, టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ పట్టభద్రులంతా ఉపాధి కోసం ఎంతో ఆశతో వచ్చారు. ఎలాంటి పరీక్షనైనా సరే ఎదుర్కొని ఉద్యోగం దక్కించుకుందామనే ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి చేరుకున్నారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని మార్గని భరత్రామ్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడారు. ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోలేదు. ఉపాధి ఎంపికైన వారికి ఏ విధమైన శిక్షణ అందించాలి, ఎంపిక కాని వారికి ఎలాంటి శిక్షణ అందించి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కల్పించాలి అనే దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని భరోసా ఇచ్చారు. మహేంద్రవరంలో మెగా జాబ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక చిన్న పిలుపుతో ఇంతమంది యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళ మంజీరా కన్వెన్షన్ సెంటర్కి వచ్చి ఇప్పటికీ 3,100 అండ్ ఆడ్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ యొక్క ప్రొసీజర్ తీసుకున్నది కూడా ఏదో వన్ టైం జాబ్ మేళా పెట్టడం కాదు, దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవరైతే ఇవాళ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయో ఈ ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళని వీళ్ళందరికీ కూడా 1 year తర్వాత ఎవ్రీ 3 months కూడా టీం మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసి ఎంతమందికి జాబ్స్ కన్సాలిడేట్ అయినాయి, వాళ్ళ సాటిస్ఫాక్షన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా మానిటర్ చేస్తాం. మానిటర్ చేసి 1 year తర్వాత ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 1000 జాబ్లు ఇచ్చామనుకోండి, 1 year తర్వాత ఒక 60 to 70% 600 నుంచి 700 జాబ్లు కన్సాలిడేట్ అయితే ఈ యొక్క జాబ్ మేళాకి ఒక శాంటిటీ ఉంటుంది. సో అదే తరహాలో ఇవాళ ఛాలెంజ్ కింద తీసుకొని హెచ్ఆర్స్తో వీళ్ళందరితో కూడా పర్సనల్గా ఒక 3 months నుంచి ఎక్సర్సైజ్ చేసాము. ఢిల్లీ లెవెల్లో, బెంగళూరు లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో ఉన్న పరిచయాలన్నీ కూడా ఉపయోగం పెట్టుకొని ఇవాళ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే దీన్ని ఏదో ఇక్కడతో ఆపకుండా వీళ్ళు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు చేయాలో కూడా ఇక్కడ ఉన్న టీమ్స్ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా రాజమండ్రిలో ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో కూడా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ ప్రభుత్వం ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా గవర్నమెంట్ టైంలో 2.5 years కరోనాతో పోయింది. మేము ఏం చేసినా 2.5 సంవత్సరాలు చేయాలి. ఆ లాస్ట్ 6 months ఎలక్షన్ ఇయర్ అవుతుంది. అయినప్పటికీ కూడా జగన్ అన్న చేసిన కార్యక్రమం ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటి, కోస్టల్ ఏరియా. ఆ కోస్టల్ ఏరియాలో మ్యాక్సిమం పోర్ట్స్ ఎన్ని తీసుకురావాలో పోర్ట్స్ని తీసుకొస్తూ, ఇంకో పక్కన ఫిషింగ్ హార్బర్స్ తీసుకొస్తూ మన స్ట్రెంగ్త్ అది. ఆ స్ట్రెంగ్త్ని యాక్సిలరేట్ చేస్తూ ఆ గ్రోత్ ఇంజన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జగన్ గారు చేశారు. ఇవాళ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి, ఒక సెంట్రలైజ్డ్గా అమరావతి అనే ఒక క్యాపిటల్ ప్రాంతం తీసుకుని
వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం రండమ్మా, ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం ఏం లేదు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని మళ్ళీ తీసుకుని చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, అసలు నిరుద్యోగులు ఇంతమంది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారని అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సచివాలయంలో ఎంతోమంది వాలంటీర్లు మరి 5,000 రూపాయలకు కూడా ఫ్రీగా చేయడానికి వచ్చిన వాలంటీర్స్ని కూడా ఈ రోజున మరి వాళ్ళని జాబ్స్లోంచి తీసేసి మరి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన మాట ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ వాలంటీర్సే. మేడం 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 అని ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ రోజున జాబ్స్ లేకుండా వాళ్ళేమో రోడ్డును పడిపోయారు. ఈ రోజు మార్గాన భరత్ గారు మరి అన్ని MNC కంపెనీస్తో ఆయన టైఅప్ అయి ఖచ్చితంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఎక్కడూ కూడా ఇబ్బంది పడకూడదు, యూత్ ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఈ రోజున బయటికి తీయాలని ఈ రోజున ఇన్ని MNCలు కంపెనీ తీసుకొచ్చిన ఆయన్ని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ రోజు వచ్చిన యూత్ అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది మరి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో జస్ట్ ఒక కాల్కి వచ్చారు అంటే మరి రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగ భృతి ఉందో ఖచ్చితంగా ఈరోజు యూత్ని మరి ఉద్ధరిస్తానని చెప్పి ఇచ్చిన మాటలో మరి మీరు ఎక్కడ పక్కన పెట్టేశారు. అదేవిధంగా మహిళలకి 1,500 రూపాయలు వేస్తాము నిరుద్యోగ కింద అని చెప్పి 18 ఏళ్ళు నిండిన మహిళలకి ఏదండి 1,500 రూపాయలు ఎక్కడ వేశారు? సో ఈ రకంగా ప్రశ్నిస్తూ పోస్తే మీరు ఏమీ చేయలేదని కళ్ళ ముందు కనపడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం యూత్ మీద అదేవిధంగా మహిళల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళందరినీ అప్లిఫ్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల వారి కార్యాలయం నందు రూరల్ నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29,07,845 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పేదలకు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య విధానాలలో అనేక నూతన మార్పులతో ముందుకు వెళ్తుందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 307 మంది లబ్ధిదారులకు 3,28,78,104 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని, వైద్య ఖర్చులు పెనుభారమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అనేక కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందని, అత్యవసర వైద్య సేవలకు కూడా LOC రూపంలో తక్షణమే వారికి కావలసిన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పేదల పట్ల ఇంత ఉదారంగా సహాయాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రివర్యులు నారా లోకేష్కి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, AMC వైస్ చైర్మన్ బోడపాటి గోపి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకురి కిషోర్, దండముడి ప్రసాద్, అడ్డాల శ్రీను, దండముడి తేజ, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, పిల్లా తనూస, మట్టా శ్రీను, కామినేని భాస్కర్, బొప్ప నాగేశ్వరరావు, గారపాటి అమర్నాథ్, మర్రెడ్డి రమేష్, నాగిరెడ్డి రామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు, భీమరశెట్టి రమేష్, సురపరెడ్డి జానకి రామయ్య, కుక్కల రాసు, ఇచ్చినకొళ్ల సత్తిబాబు, శీలం గోవింద్, రొంపిచర్ల యాంటోనీ, వరగోగుల వెంకటేశ్వరరావు, సత్తి వెంకటగిరి, MSR శ్రీను, లాజర్ తదితరులు పాల్గొన్నారు. బయట వరలక్ష్మి గారు మీరు 41 సంవత్సరాలు కొంచెం ఎలా ఉన్నాయి సార్? నాగం వేరే రెడీగా ఉండండి. నాగం రెడీ గ్రామం వాళ్ళు ఎవరో దయచేసి వెళ్ళిపోవద్దు, చూసుకోవడానికి
పుస్తకాలు ఇచ్చారా, బూట్లు ఇచ్చారా, అన్ని బాగున్నాయా? ఇదివరకు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. చంద్రబాబు బొమ్మ ఉందా లేదా గవర్నమెంట్ బొమ్మ ఉందా? మరి చంద్రబాబు బొమ్మ మరి వాళ్ళు బొమ్మ వేసుకున్నాడు కదా. ఇలా రమాన్ గోపాల్ స్వాతి 21 నుంచి చెక్కు తీసుకున్న వాళ్ళు ఓన్లీ లబ్ధిదారులు మాత్రం ఉండండి. ఒకవైపు ఆరోగ్యశ్రీలో కానీ ఇతర వ్యాధుల నివారణ జరుగుతున్నాయి. పేదరికంలో పేదవాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు? ఎవరైతే ఉన్నారో అదులు పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడేవాళ్ళు 24 లక్షల మందికి నెల కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24 రకాల పెన్షన్, 4,000, 6,000, 10,000, 4 రకాల పెన్షన్లు 24 లక్షల మందికి రేషన్ దుకాణాలన్నీ కూడా అందుబాటులో కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. రోజు పిండి కూడా ఇచ్చే కార్యక్రమం ఊళ్ళలో కూడా మొదలవుతుంది. కొన్ని రోజుల్లో కూడా బాలిక నాయకత్వం సమర్థమై ఈ సంక్రాంతిని వేడుకగా జరుపుకోండి, ఆనందంగా గడుపుకోండి. అలానే ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని నాయకులు కార్యకర్తలు కూడా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడి పందాలు ఆడండి కానీ దూరం ఆడొద్దు అనేది చంద్రబాబు గారి ఆలోచన. సహజంగా మన గ్రామాల్లో ముగ్గురు పోటీలు అవన్నీ ముగ్గురులో ఎక్కువ చేస్తున్నాం. త్వరలో ఇళ్ల మీద కూడా ఒక పాలసీ తీసుకుంటూ ఉన్నాం. ఎక్కువ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం. అలాగే గతంలో ఇక్కడ పట్టాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టడానికి కుట్రలు పన్నుతోందని సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గిడుగు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో 13 కోట్ల మంది, రాష్ట్రంలో 75 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల ప్రజల ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని నీరుగార్చి మహాత్మా గాంధీ పేరును కాంగ్రెస్ ఆనవాళ్లను తుడిచేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 45 రోజుల ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అరిగల అరుణ్ కుమారి, కోవూరి శ్రీనివాస్, చింతాడి వెంకటేశ్వరరావు, డాక్టర్ వడియార్, దేవత సుధాకర్, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాసరావు, బాలాజీ శర్మ, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి డబ్బులు చేరే విధంగా పని దినాలు కల్పించే విధంగా 100 పని దినాలు, కేంద్ర ప్రభుత్వం 90% వాటా నిధుల్లో, రాష్ట్ర ప్రభుత్వం 10%, 90-10 రేషియోలో ఆనాడు పార్లమెంట్లో యాక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో జరిగినటువంటి మార్పులో చరిత్ర పుటల నుంచి గాంధీ నెహ్రూ కుటుంబాన్ని జరిపేయాలనేటువంటి కుట్రకోణంలో భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ ఆలోచిస్తున్నటువంటి విషయం. చేత్తో చెరిపితే చెరిగిపోయేటువంటి చరిత్ర కాదు. ప్రజలందరికీ ఎంతో సెంటిమెంటల్గా, ఎమోషనల్గా కనెక్షన్ ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఖండిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, ఈ దేశ స్వాతంత్ర సముపార్జనలో ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటిది కానీ, అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఏనాడు కూడా స్వాతంత్ర సముపార్జనలో వాళ్ళు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ వాళ్ళు చాలా దేశభక్తులుగా
ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సొంత గుజరాత్ రాష్ట్రంలోనే పటేల్ గారి పేరుంటే ఒక స్టేడియానికి దాన్ని తీసేసి దాన్ని నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. భావదారిద్ర్యం కానీ, ఐడెంటిటీ క్రైసిస్ కానీ, దాన్ని ఏమనుకున్నా కూడా ఒక విధమైనటువంటి ఫోబియాలో ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంది. మహాత్మా గాంధీ గారి పేరును తొలగించినందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. రెండవ ప్రధానమైనటువంటి అంశం యూపీఏ చేసినటువంటి చట్టానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చట్టానికి తేడా. అప్పుడు పని అనేటువంటిది ఒక హక్కు. మనం పోయి జాబ్ కార్డు ఇచ్చి 15 రోజుల్లో వాళ్ళు కనుక మనకి ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన మల్లికార్జున ఖర్గే గారికి, మా నేత రాహుల్ గాంధీ గారికి, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి సంఘటన సూర్యాన్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ నియామకం చేపట్టడం జరిగింది. ఈ నియామకానికి జిల్లా అధ్యక్షుడిగా నేను నామినేషన్ వేసేటప్పుడు మనసులో కొంత ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని సక్సెస్ఫుల్గా ముందుకు నడపాలంటే ఇబ్బందులు ఉంటాయన్నప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు రుద్రరాజు గారు, మేమంతా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నిరంతరం మీ వెనకాల ఉండి నడిపిస్తాం, మీరు ఎటువంటి ఆలోచన చేయకండి, కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి మీరు ఏ రకమైన ముందుకెళ్ళినా మేము అందరం అందుబాటులో ఉంటామని చెప్పి ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు, మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, ఏఐసిసి నుంచి ఠాగూర్ గారు కానీ పాలివర్మ గారు, ఇలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతూ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేస్తున్న నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతూ, అదే విధంగా మొన్న జిల్లా అధ్యక్షుడి ప్రక్రియలో 7 నియోజకవర్గాల నాయకులు కూడా చాలామంది నేను వాళ్ళని సంప్రదించకపోయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా పేరు చెప్పడం జరిగింది 1-to-1 కార్యక్రమంలో. వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ వారందరికీ కూడా. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అనుశ్రీకి పుష్పగుచ్చాలు, స్వీట్స్, పండ్లు అందజేసి దుస్సాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఇంత అభిమానం చూపుతున్న కూటమి నాయకులు, రాజమండ్రి నగర ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించిన దేవుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, కూటమి నాయకులు కురగంటి సతీష్, ఇన్నమూరి దీపు, కోసూరి చండీ ప్రియ, కప్పల వెలుగు కుమారి, వైవిడి ప్రసాద్, విశ్వనాథరాజు, బేసరి చిన్ని, ఆమన్ రామకృష్ణ గౌడ్, రౌతు రవీంద్ర, విన్నా వాసు, గున్నం శ్యామ్ సుందర్, గౌతమి, పాలేపు కళ్యాణి, సూర్య, ప్రసాద్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు చాలామంది వచ్చి నన్ను అభినందించడం, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, అలాగే సోమవీర్రాజు గారు, అలాగే మా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అందరూ కూడా చాలామంది కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ అభినందన తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మార్కండేయ స్వామి గుళ్ళో మా వీర మహిళ అయిన మా గౌతమి చెల్లి ఆధ్వర్యంలో పరమశివుడ యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు చాలా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మా జనసేన నాయకులు మొత్తం వీర మహిళలు అందరూ కూడాను, అందులో కూటమి నాయకులు కూడా ఉన్నారు, దగ్గరుండి చైర్మన్లు అందరూ కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా డైరెక్టర్లైన వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించి మా ఠాగూరు అలాగే తేజశ్రీ వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక వేణుగోపాల స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఎప్పుడు నా వెన్నంటి ఉండి నా గుర్రం శ్యామసుందర్ మా తమ్ముడు వాళ్ళ బృందం పుష్కరాల రేవు దగ్గర అందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు అలా మిత్రబృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా మరొక వీరబాబు పందిరి మహాదేవుడు డైరెక్టరు ఆయన, అలాగే మా కూటమి సభ్యురాలైన పద్మ, అలాగే మా పందిరి మహాదేవుడి చైర్మన్ గారైన రెడ్డిమణి గారు వీళ్ళందరూ కలిసి వేద పండితులతో నాకు ఆశీర్వాదం ఇప్పించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా నాకు చాలా, ఎందుకంటే అంతమంది పండితుల ఆశీర్వాదం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ వీరబాబు గారు. అదేవిధంగా మా కాశీ మా మేనల్డ్, అతను స్వర్ణాంధ్ర భోజన వాళ్ళందరికీ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం కూడా నిజంగా పేదలందరికీ అక్కడికి వచ్చిన అంటే నలుమూల నుంచి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నదానం చేయడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈ నెల 11వ తేదీన రాజమండ్రి గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడానికి సిద్ధం చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వాడియార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీన స్థానిక గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడానికి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 4వసారి నియమితులైన బాలేపల్లి మురళీధర్ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. దుస్సాల్వాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు. బాలేపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి అహర్నిశలు శ్రమిస్తానని పార్టీ అధినాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బేగ్, వివిధ విభాగాల నాయకులు మోతా శారద,
దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, చిన్న మురళీకృష్ణ, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా మా అధిష్టానమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా మాకు నిర్దేశించినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించాలని, అలాగే ఆ పథకంలో కొన్ని చేర్పులు మార్పులు చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఒక దుష్ట ఆలోచనతో వారు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. వారిని దానిని నిరసిస్తూ ప్రజలకు వాస్తవాలేంటో తెలియచేయడం కొరకు మా అధిష్టానం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణ 45 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా రేపటి రోజున మేము స్థానికంగా ఉన్నటువంటి నాగదేవి థియేటర్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుగా ఉన్నటువంటి లాపాక్షి ఎంపోరియం ప్రక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్పు. తర్వాత వివిధ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం కంటిన్యూషన్గా 45 రోజులు మా నిరసన కార్యక్రమాలు తెలియజేయటం. గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీకి పేరు రాకూడదు, అలాగే మహాత్మా గాంధీ పేరు పూర్తిగా తుడిచేయాలనే ఉద్దేశంతో కొత్తగా జీరామ్జీ అని చెప్పి ఈ పథకం పేరు మార్చి ఏదైతే గతంలో 90% కేంద్ర ప్రభుత్వం 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరించేవారు. ఇప్పుడు ఏంటంటే 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటారు, కేంద్ర ప్రభుత్వం 60 ఇస్తూ ఉంటారు. దానికి ఆల్రెడీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ కూడా చేతులెత్తేసింది. 40% అంటే మా వల్ల కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 40% అంటే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి అవుతుంది. పథకం మీది కంటిన్యూస్గా మీరు ఖర్చు పెట్టవలసింది మా మీద ఇస్తే ఎలాగని చెప్పి ఎవరిగారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేతులెత్తేసే పరిస్థితి ఉంది. అంటే ఈ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కుటిలమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసిసి పిసిసి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోకారం బస్ స్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి పథకం హామీ వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చి సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ పథకం వల్ల 100 రోజులకి ఆదాయం వచ్చినా 360 రోజులు ఏదోలా అడ్జస్ట్ చేసి బతికేస్తున్నారు. అలాగే వలసలు కూడా పూర్తిగా ఆగిపోయినాయి, చాలా వరకు ఆగిపోయినాయి వలసలు. ఇప్పుడు కూడా ఉన్నట్టుకి ఈ పథకం వల్ల వలసలు ఆగిపోయినాయి. మళ్ళీ వలసలు ప్రారంభమవుతాయి. తినడానికి తిండి లేదు, ఆకలితో సాగులు మళ్ళీ భారతదేశంలో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పథకాన్ని మార్చకుండా 90% గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కింద పథకం కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రవేశపెట్టిన గాంధీ పేరు మీద ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టుగా వలసలు పోయేవారు 2 ఏళ్ళ బళ్ళు సంక్రాంతి పండుగకి చెరుకు రసం,
చెరుకులు ఆడుకోవడానికి, బెల్లం ఆడుకోవడానికి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జనం అంతా పోతుంటే కళ్ళంట నీళ్లు కట్టేవాళ్ళు. 2 నెలల వరకు కూడా ఇల్లు మొఖం చూసేవారు కాదాళ్ళు. అటువంటిది ఈ ఉపాధి హామీ పథకం పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి అందరికీ కూడా రైతులకి, రైతు కూలీలకి కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి అటువంటి దాన్ని పెడదవ పట్టించుకుని ఉండడానికి రేపటి నుంచి మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మన నాయకులు చెప్పడం జరిగింది. అదే కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామీణ ప్రజలందరూ కూడా సౌఖ్యం కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ జనతా వారధి సమస్య మీద పరిష్కారం మాది అంటున్న బీజేపీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ 45 రోజుల నిరసనలు. ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం. గాంధీ, నెహ్రూల పేర్లు చెరిపేయాలని చూస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు. మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.